మీడియా మిత్రులకు నమస్కారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 60 రోజులు దాటినా ఇవాళ రాష్ట్రంలోని నిరుద్యోగులకు విద్యార్థులకు ఇచ్చిన హామీను విస్మరించిండు. తను మర్చిపోతూ గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఈ రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం ఎప్పుడు శాసనసభ జరిగినా కూడా నిరుద్యోగుల విషయంలో చాలా క్లారిటీగా చెప్పేవాడు. ప్రభుత్వంలో ఇన్ని ఖాళీలు ఉన్నాయి, మేము ఇన్ని ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామని చెప్పి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తొలి సమావేశంలోనే 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఆ రోజు సభలో చెప్పిన దమ్మున నాయకుడు అన్నాడు కేసీఆర్ గారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రెండో సభ నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఆయా శాఖల లోపల ఉన్న ఖాళీల వివరాలు ఈ రోజు వరకు కూడా సభ ద్వారా ప్రజల దృష్టికి తీసుకురాకపోవడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. నిజంగా నిరుద్యోగుల పక్షాన ఆనాడు ప్రతి పల్లె లోపల కాంగ్రెస్ సభల లోపల నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి కేసీఆర్ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు నిర్వహించిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఉద్యోగాల వివరాల విషయం ఇవాళ బయట చెప్పట్లేదని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఫేస్బుక్ ఐడీలో పెట్టుకున్నారు, ప్రజాప్రభుత్వం కొలువు తీరిన 69 రోజుల్లోనే ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 23,147 ఉద్యోగాలని చెప్పి చాలా నిస్సిగ్గుగా ప్రకటించుకోవడం చాలా దురదృష్టకరం. నిజంగా ఇందులో ఏ ఒక్క ఉద్యోగమైనా మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫైనాన్షియల్ అప్రూవల్ ఇచ్చి ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చింది ఏదైనా ఒక్కటని ఉందా? ఈ రోజు వరకు 69 రోజుల లోపల కనీసం ఒక్క ఉద్యోగాన్ని కూడా మీరు నోటిఫికేషన్ ఇవ్వలే. 40 ఉద్యోగాల విషయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 1 పోస్ట్ మాత్రమే మీరు ఇచ్చారు తప్ప ఫైనాన్షియల్ అప్రూవల్ ఇచ్చారు తప్ప ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలే. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగుల కోసం ఈ రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం అదేవిధంగా నర్సింగ్ ఆఫీసర్ల పోస్టుల విషయంలో కానీ సింగరేణిలో 441, కానిస్టేబుల్లో 15,750 పోస్టులు, నర్సింగ్ ఆఫీసర్స్ 6,956 పోస్టుల గురించి ఇవి కూడా వాళ్ళు ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చినట్టుగా వాళ్ళ ఆధ్వర్యంలోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేసినట్టుగా వాళ్ళు ఉన్నప్పుడే రిజల్ట్ ఇచ్చినట్టుగా ఇవాళ ఉద్యోగ పత్రాలు అభ్యర్థుల చేతులు పెట్టినట్టుగా వాళ్ళ పోజులు ఇవ్వడం ఇది సరైన పద్ధతి కాదు. ఈ విషయంలో ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు పునఃసమీక్షించుకోవాలని చెప్పి ఇవాళ మేము కోరుతా ఉన్నాం. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో ప్రకటించు, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయని క్యాబినెట్ అప్రూవల్ తీసుకురా, ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే నీకు సభలు పెట్టుకునే అధికారం ఉన్నది తప్ప కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాల మీద మీరు సభలు పెట్టుకుంటే తెలంగాణ నిరుద్యోగులందరూ నవ్వుకుంటారన్న విషయాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. ఎవరికో పుట్టిన బిడ్డలను తన్ముద్దైనట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వివరిస్తూ ఉన్నారు. కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలే ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే భర్తీ అంటే ఎన్నికల ముందే మీరు నోటిఫికేషన్లు ఇవ్వండి. అవన్నీ ఏం చేయకుండా ఎంతసేపు ముఖ్యమంత్రి గారి మీద గత ప్రభుత్వాల మీద ఆరోపణలు చేసుకుంటూ కాలం వెళ్ళదీసి ఎంపీ ఎలక్షన్లో గెలవాలనే ఒక కుట్రను ఇవాళ ప్రజల ముందు వాళ్ళనే ఒక కుట్రను ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. కానీ తెలంగాణలోని విద్యావంతులు నిరుద్యోగులు ఎవరు కూడా మీ కపట నాటకాలు అన్నిటిని కూడా గమనిస్తున్నారన్న విషయాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లోపట ఉద్యోగాలు భర్తీ కనుక చేయకపోతే త్వరలో నిర్ణయం కనుక తీసుకోకపోతే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన అందరినీ కలుపుకొని పోరాటం చేసి నిరుద్యోగుల పక్షాన నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని